ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమంటున్నావు అమ్మా? మేం గుడికెళ్ళొచ్చిన గ్యాప్ లో ఇంత రాద్ధాంతం జరిగింది. రాద్ధాంతం చేసింది మీ నాన్న, నేను కాదు. సంధ్య చిన్నోడి పెళ్లి గురించే కదా ఈ గొడవంతో వచ్చింది. పోనీ వాళ్ళ పెళ్లిని ఓకే చేసేయచ్చు కదా, అసలు ఏ గొడవ ఉండదు. అందుకు మాత్రం నేను ససే మీరే ఒప్పుకోనా భయ్. అందుకే కదా వేరే సంబంధాలు చూడ్డానికి పంతులు గారిని పిలిపించాను. మీ నాన్నేమో తనకు కూడా సంబంధం చూడమని చెప్పారు. అవునా? నువ్వు ఉండగా నాన్నకి వేరే సంబంధం చూడ్డం ఏంటమ్మా? నాన్నకి అమ్మే తన భార్యని అసలు నిజం తెలియదు కదా అక్కి. అమ్మ మీద కోపంతోనే పెళ్లి సంబంధం చూడమని చెప్పుంటారు. మరిప్పుడు ఏం చేయాలి? మీరేం చేస్తారో నాకు తెలీదు. మీ నాన్నకి పెళ్లి సంబంధాలు చూడొద్దు అంతే. వెళ్ళండి, వెళ్ళి మాట్లాడండి. అక్కడికేదో నా తమ్ముళ్ళు పనికిరాని వాళ్ళు, వాళ్ళ చెల్లెళ్ళు ఏదో గొప్పోళ్ళు అన్నట్టు వాళ్ళకి సంబంధాలు చూడమంటారా? అందుకే నాకు కోపం వచ్చింది. నాకు సంబంధం చూడమని చెప్పాను. అది కాదు శంకర్ గారు, మీరు వేరే సంబంధం చూడడం ఎందుకు? గౌరీ గారిని చేసుకోవచ్చు కదా. అవును, ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నోళ్ళు, ఒకరికొకరు తోడుంటారు. హలో అబ్బాయి, ఆవిడ నా విషయంలో ఎందులోనూ సపోర్ట్ చేయదు. అందుకే ఆవిడికి నాకు సెట్ కాదు, బ్రేకప్ అంతే. నేను సపోర్ట్ చేయనా? నా సపోర్ట్ తోనే ఆ జన్మలో ఈ జన్మలోనూ సక్సెస్ అవుతున్నారాయన. అంత లేదు, ప్రతిసారి ఆవిడెళ్ళి రిస్కులో దూకడం, నేను ఆవిడ్ని కాపాడ్డాం. ఇక్కడ ఎవరెవరికి హెల్ప్ చేసినట్టు? నేను హెల్ప్ చేశాను ఆవిడికి. ఆయన గారిని తమ్ముళ్ళు వదిలేసి వెళ్లిపోయినప్పుడు ఆయనకి మోరల్ సపోర్ట్ ఇచ్చింది ఎవరు? నేనే కదా. ఆర్యవర్ధన్ గా ఉన్నప్పుడు కూడా తమ్ముడు విషయంలో బాధపడితే నేనే కదా తోడుగా నిలబడి అందరినీ కలిపాను. ఆ విషయం గుర్తు చేయలేం కదమ్మా. గుర్తు చేయలేకపోతే అర్థమయ్యేలా చెప్పాలి. నేనెందుకు అర్థం చేసుకోవాలి? ఎందుకు అర్థం చేసుకోవాలి? ఆవిడే ప్రతిదానికి అపార్థం చేసుకుంటది. లేదు శంకర్ గారు, మీరంటే గౌరీ గారికి చాలా నమ్మకం. నా మీద అంత నమ్మకం ఉన్నప్పుడు నా తమ్ముళ్ళ మీద ఎందుకు లేదు? ఆవిడకి ఆ నమ్మకమే ఉండుంటే ఆవిడ చెల్లెళ్ళనిచ్చి నా తమ్ముళ్ళకి పెళ్లి చేసేది. వెళ్ళండి, ఆ విషయం మీరెళ్ళి మాట్లాడండి. అది మాత్రం జరగదు. ఆయన మీద ఉన్న నమ్మకం ఈ జన్మది కాదు, జన్మ జన్మల నుంచి పెంచుకుంటూ వచ్చింది. ఆయన వాళ్ళు ఒకటెందుకు అవుతారు? ఇప్పుడే చెప్తున్నాను, నేను మాత్రం నా చెల్లెళ్ళకి వాళ్ళ తమ్ముళ్లతో పెళ్లికి అస్సలు ఒప్పుకోను. అలాగే ఆయన తనకి వేరే అమ్మాయిని వెతికినా అది కూడా ఒప్పుకోను. నా జంటకు తగ్గ బొంతని నేనే వెతుకుంటా. నేను తప్ప వేరే అమ్మాయిని తన జీవితంలోకి అస్సలు రానివ్వను. ఏంటి బెదిరింపా? కాదు, భార్యగా నా బాధ్యత. పిల్లలుగా మీరు కూడా మీ నాన్నని నాతో పెళ్లికి ఒప్పించండి. అన్నయ్య, అమ్మా నాన్నని పెళ్లికి ఒప్పించేసరికి మనకి పిచ్చి పట్టడం ఖాయం. ఆ జన్మలో ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు, ఒకరి కోసం ఒకరు ఎంత ఆరాటపడేవాళ్ళు. ఇప్పుడు కూడా ఒకరి కోసం ఒకరు ఆశపడుతున్నారన్నయ్య. కాని తేడా ఏంటంటే అమ్మేమో ప్రేమ పంతంతో గొడవ పడుతుంది. నాన్నకు కూడా ప్రేమ ఉండేది, కానీ పట్టుదల అడ్డొస్తుంది. వాళ్ళని ఎలా కలపాలో, వాళ్ళ చెల్లెల్ని తమ్ముళ్ళ పెళ్లిళ్ళు ఎలా చేయాలో. అన్నయ్య, అన్ని క్వశ్చన్ బ్యాంక్సే అన్నయ్య, నో ఆన్సర్. రేపటి నుంచి ఫ్యాక్టరీ బాధ్యతల్ని ఎండి పొజిషన్ లో రవి చూసుకుంటాడు. అబ్బాయి, నేను తీసుకున్న నిర్ణయం నీకు నచ్చలేదు కదా? మీరే నిర్ణయం తీసుకున్నా నేనెప్పుడు సపోర్ట్ చేస్తాను శంకర్ గారు. కానీ రవికి ఆ ఫ్యాక్టరీ అప్పగించడం మాత్రం కరెక్ట్ కాదు. అతనికి వేరే ఏ బాధ్యత అప్పగించినా నేను ఫీల్ అయ్యేవాడిని కాదు. ఆ ఫ్యాక్టరీ విషయంలో మాత్రం నేను చాలా పొసెసివ్ ఫీల్ అవుతున్నాను. ఎందుకబ్బాయి? మీకున్న ఎన్నో కంపెనీల్లో అదొక చిన్న ఫ్యాక్టరీ అంతే కదా? కాదు శంకర్, ఆ ఫ్యాక్టరీ అంటే ఆర్యవర్ధన్ విజయానికి మొదటి మెట్టు.
తన బిజినెస్ కెరీర్లో ఎన్ని కంపెనీలు స్టార్ట్ చేసినా, ఎన్ని ఫ్యాక్టరీలు స్టార్ట్ చేసినా, ఎంత పెద్ద సక్సెస్ చూసినా ఈ ఫ్యాక్టరీ మాత్రం ఆర్యకి చాలా చాలా స్పెషల్. నాన్న సక్సెస్ ఎక్కడ మొదలైందో నేను అక్కడి నుంచే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుకున్నాను. అందుకే ఆ ఫ్యాక్టరీని నేనే టేక్ ఓవర్ చేద్దాం అనుకున్నాను. కానీ అంతలోనే మీరు రవికి ఆ రెస్పాన్సిబిలిటీ అప్పగించారు. రేపు తనకు ఆ ఫ్యాక్టరీని మేనేజ్ చేయడం చేతకాక ఏదన్నా జరిగిందంటే ఆ ఫ్యాక్టరీకే బ్యాడ్ నేమ్ వస్తుంది. అది నేను తట్టుకోలేను. ఐఎమ్ సారీ అభయ్. రవి ఆఫీస్లో పొజిషన్ కావాలని అక్కిని బాగా ఇబ్బంది పెడుతున్నాడు. అది అక్కి మనకు చెప్పలేక, అటు రవికి నచ్చ చెప్పలేక తనలో తానే చాలా సఫర్ అవుతుంది. అందుకే ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఒక రకంగా నువ్వు తీసుకున్న నిర్ణయం కూడా మంచిదే శంకర్. మీరు కూడా అలాగే అంటారేంటి ఫ్రెండ్? అవునబ్బాయి, రవికి తన మీద తనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది. ఏ పనైనా అవలేలగా చేయగలను అనుకుంటున్నాడు. ప్రాక్టికల్గా పనిచేసినప్పుడే అందులో ఉన్న కష్టం నష్టం తెలుస్తాయి. లెట్ హిమ్ డూ. తనేం చేయగలడో తనకే తెలుస్తుంది కదా. అలాగని ఫ్యాక్టరీ నష్టాల్లో పడుతుంటే చూస్తూ ఊరుకోలేం కదా. నువ్వు కంగారు పడకబాయ్. నేనుండగా ఆ ఫ్యాక్టరీకి, మీ నాన్నగారి గౌరవానికి ఎలాంటి మచ్చ రానివ్వను. ఏ సమస్య అయినా సరే నేను సాల్వ్ చేస్తాను. నేను చూసుకుంటాను. నన్ను నమ్ము. ఆ ఫ్యాక్టరీ మా నాన్నగారి గౌరవం. అది ఇప్పుడు మీ బాధ్యత. మీకే వదిలేస్తున్నాను. మీరే కాపాడాలి. మీరే కాపాడగలరు కూడా. ఏం ఆలోచిస్తున్నావు శంకర్? ఏం లేదు సార్. ఇన్ని సంవత్సరాలుగా ఎలాంటి సమస్యలు లేకుండా రన్ అవుతున్న ఫ్యాక్టరీలో సడన్గా సమస్య రావడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నాకు షాకింగ్గానే ఉంది శంకర్. ఫ్యాక్టరీ వర్కర్స్ కూడా ఐకమత్యంగా కలిసి పనిచేస్తారు, మేనేజ్మెంట్కి చాలా సహకరిస్తారు. అలాంటిది వాళ్ళల్లో ఈ సడన్ చేంజ్ ఏంటో ఎందుకొచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఇది వాళ్ళలో కలిగిన మార్పు అంటారా, లేక ఎవరైనా వాళ్ళని తప్పుదారి పట్టిస్తున్నారంటారా? నువ్వు అంటుంటే నాకు కూడా అనుమానం కలుగుతుంది శంకర్. దీని వెనుక రాకేష్ వాళ్ళ హస్తం ఏమైనా ఉందంటావా? అదే గనక జరిగితే ఈ శంకర్ గాడు రంగంలోకి దిగాల్సిందే సార్. చూద్దాం ఏం జరుగుతుందో అది జరగనివ్వండి. ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలో అక్కడ పెడదాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.